హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. రమ్మ గారు 2025కి బాయ్ బాయ్ చెప్పేసి 2026కి వెల్కమ్ చెప్పేసే రోజులు దగ్గరకు వచ్చేసినాయి. ఇట్టే అయిపోయినట్టు అనిపించేస్తాం. ఈ సంవత్సరం చాలా స్పీడ్ గా వెళ్ళింది. అవునండి. ఎవరితో మాట్లాడినా చిన్న లేదు పెద్ద లేదు, అందరూ అదే మాట. ప్రతి ఒక్కరు అదేమంటున్నారు. అప్పుడే మా బుడ్డది 8th అయిపోయి 9th వెళ్ళిపోతుందా, ఇట్లా అన్ని విషయాలు అట్లానే అనిపించేస్తా ఉంది. అయితే 2025లో ఎదుర్కొన్న ఒక ప్రధాన సమస్య గురించి మాట్లాడదామండి. ఓవరాల్ గా అన్ని ఇష్యూస్ తీసుకుందామండి మనం. ఉద్యోగం. చాలా మంది పిల్లలు ఉద్యోగాల్ని కోల్పోయి ఉద్యోగ భద్రత అనేది లేకుండా అయిపోయింది. పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి చిన్న చితక కంపెనీల దాకా ఉద్యోగాలు, జాబులు పోవటం, లేదా తీసేయటం, లేదా కంపెనీనే లేకుండా పోవటం, ఇది మనం ఎక్కువగా చూసాం. అన్ని విషయాలతో పాటు ఎక్కువగా చూసింది ఇది. దీనికి రకరకాల కారణాలు. దీని నుంచి ఎలా ఎదుర్కోవాలి, వచ్చే సంవత్సరానికి 2026కి మన ప్లానింగ్ అనేది ఏ విధంగా ఉండాలి, యువత ఎలా ధైర్యంగా ముందుకు సాగాలి. ఎప్పుడు కూడా ఒక ద్వారం మూసుకుంటే తప్పకుండా ఇంకో ద్వారం తెరుచుకుంటుంది. మన జీవితం అంతా అట్లాగే నడుస్తుంది. ఓసారి కిందగా వెళ్ళిపోయామనిపిస్తుంది. ఈ కింద నేల మీద అట్టడుగు సాధారణ వర్గంగా కనపడిన వాళ్ళందరూ ఇవాళ టాప్ క్లాస్లో ఉన్న వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు. మనకి ప్రతి వాళ్ళకి ఏమనిపిస్తుంటే, మనం ఏమిటో ఇలాగే ఉన్నాం, వీడు ఇది వరకు కింద ఉండేవాడు, ఇవాళ పైన ఉన్నాడు, మనం మధ్యలోనే ఉన్నాం అనిపిస్తుంది. కాదు, మనం కూడా పెరిగాం, లేదా మనం కూడా తరుగుంటాం. తరుగో పెరుగో తప్పకుండా వస్తుంది. రోజులు గడిచే కొద్దికి రకరకాల మార్పులు వస్తాయి. చేయాలి, ఇవాళ పోయింది రేపు రాదని అనుకోవాల్సిన పనే లేదు. రేపటికి ఈ ఖాళీధనానికి కావలసిన కొత్త అవకాశం గ్యారంటీగా పుడుతుంది. శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు. ఇది జరుగుతుంది. కాకపోతే మనకేంటంటే ఈ సంవత్సరం ఎక్కువ విన్నాను జయ. మనం ఈ కోవిడ్ తర్వాత, కోవిడ్లో ఈ పిల్లలందరూ ఎవరో ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి వర్క్ ఫ్రమ్ హోములు మొదలు పెట్టారా, కొంతకాలం అది నడిచింది. తర్వాత వీళ్ళందరూ మళ్ళా బ్యాక్ టు ఆఫీసు, ఈ గందరగోళాలు నడిచాయి. ఈ 24లో కంటే కూడా మనం ఈ 25లోనే లే ఆఫ్లు ఎక్కువ చూసాం. అవును, ప్రతి కంపెనీలోనూ వందల కొద్ది పిల్లల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తారు. ఇందులో పిల్ల కాదు, పెద్దవాళ్ళు, సీనియర్స్. ఒక సీనియర్ ఉంచుకునే బదులు 2 జూనియర్లను తీసుకోవచ్చు. ఇలాంటివి. తర్వాత అసలు వర్క్ని వాటిని తగ్గించేసుకోవటం, మినిమైజ్ చేయటం. దీంట్లో ప్రధానమైనది ఏఐ రావటం వల్ల కూడా కొంత తేడా వచ్చిందని, అది కూడా వింటున్నాం మన పేపర్లలో, అక్కడ చూస్తున్నాం. ప్రతి చోట ఏఐ ఫీల్ చేసేస్తుంది రమ్మగారు. అంటే అన్నిటికీ ఎక్కడ చేస్తారు కానీ కొన్నిటికి చేయబడుతుంది. ఈ కొన్నిటి వల్ల ఏమైంది, అక్కడున్న 25 మందికి, 50 మందికి, 100 మందికి వాళ్ళు అక్కర్లా. కాదు రమ్మగారు, 10 మంది చేసే పనిని ఏఐ ద్వారా ఒక్కరు చేసేస్తారు. ఈ 9 మంది ఖాళీ అయిపోయారు కదా. పోనీ ఏఐ ఈ సెక్టార్ వరకే పనిచేస్తుందా? కాదు, అన్నిట్లలోనూ ఉంది. అన్నిట్లో దొరికిపోతా ఉంది. కొన్ని రోజుల్లో సర్జరీలకు కూడా ఏ చేసేస్తుందని, అది అవుతుందో అవదో తెలియదు. అలా కూడా కావచ్చు. అలాంటి అది ఉంది. ఎప్పుడైనా సరే జయ, ఏదైనా ఎక్కువగా పెరిగితే అనకూడదు కానీ విరుగుట కొరకే. అవునండి, కొత్త సమస్యలు వస్తాయి. అప్పుడు మనం ఇర్రిపేరబుల్ గా, అంటే ఏ రకంగానూ దీన్ని సరిచేయలేమో అలాంటి స్థితి వచ్చినప్పుడు దీన్ని పక్కన పెడదామని దీన్ని వదిలిపెట్టేస్తాం. ఇప్పుడు ఎలా ప్రభంజనం లాగా వచ్చిందో అట్లా దీన్ని ముట్టుకోకూడదు అనే ఉద్దేశం కూడా రావచ్చు. ఎంత వాడుకోవాలో అంత వాడుకోవాలి. ఇప్పుడు ఈ ఉద్యోగాలు పోయినాయి. ఒకటి, కొంతమందికి ఏమో ఈ జనాన్ని తగ్గించడం వల్ల ఒకటి. తర్వాత మనకి ఈ వీసా ఇష్యూస్, వాటి వల్ల కొత్తగా వచ్చిన, అంటే బయట దేశాలకు వెళ్ళడానికి ఉన్న అవకాశాలు కొంత తగ్గటం వల్ల కూడా ఆ సమస్య కూడా ఉంది. అక్కడి నుంచి పిల్లలు కొంతమంది వెనక్కి వచ్చేస్తే వాళ్ళకి ఉద్యోగాలు కావాలి. ఈ ప్రాబ్లం కూడా ఒకటి ఉంది కదా. అవును అవును. ఈ దీంతో ఏమైంది, ఒక రకమైన ప్రెషర్ డెవలప్ అయిపోయింది మన దగ్గర. భయం. భయపడితే ఏమవుతుంది, భయపడుతూ ఉంటాం. క్రియ జరగదు కదా, క్రియ జరగదు. మళ్ళా ఈ ఎక్స్టర్నల్ కారణాలే కాకుండా ఏమిటి, ఏఐ రావటమో, లేకపోతే కంపెనీలే ఉద్యోగాలు తగ్గించేసేయటమో, వాళ్ళు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ఉద్యోగాలు తగ్గించేసి ఉద్యోగుల్ని తగ్గించి చేయటమోనే కాకుండా వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఉద్యోగాలు మానేస్తున్న వాళ్ళు కనపడుతున్నారు. టార్గెట్స్ ఎక్కువైపోతున్నాయి. టార్గెట్లు రీచ్ అవ్వలేక వీళ్ళు మానసికమైన ఇబ్బందుల్లోకి లోనైపోయి అలా వాళ్ళు, అది కూడా కొంతమంది కనిపిస్తున్నారు. ఇది కాదు ఇంకోటి చేస్తామంటారు. అందులోంచి బయటకు వచ్చాక అసలు ఎక్కడమ్మా మంట లేనిదే వంట అవుతుందా ఎక్కడైనాను? మంట లేని వంటలు ఉంటాయా?
పోనీ మంట లేదు, ఇండక్షన్ పెడతావు, దాని మీద మాత్రం చెయ్యేస్తే ఆ వేడిగా ఉండదా? మరి అది కాలదా? ఎక్కడైనా కాలుతుంది. ఈ సమస్యలతోటి ఏమవుతుంది? ఉద్యోగాలు, దానివల్ల ఫ్యామిలీస్, కుటుంబాలు సంక్షోభంలోకి నెట్టబడతాయి. అవును. భార్యాభర్తల సంబంధాలు, బాంధవ్యాలు పాడైపోతాయి. పేరెంట్స్ తోటి, సిబ్లింగ్స్ తోటి సమస్యలు వస్తాయి. పిల్లల పెంపకం బరువైపోతుంది. ఇవాళ రేపు పిల్లల పెంపకం మరీ కష్టంగా ఉంది కదా, ఖరీదైపోయింది. అవన్నీ మీట్ అవ్వాలంటే, ఆ ఖర్చులన్నీ మీట్ అవ్వాలంటే ఉద్యోగం ఉండి తీరాలి. వీళ్ళ కోసం నేను సంపాదించి చచ్చిపోతున్నాననే అంటే బతుకు జట్కా బండి అయిపోతుంది అనమాట. ముయ్యలేక దాని కింద పడిపోయి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇదివరకటికి ఇప్పటికీ మానసిక సమస్యలు పెరగలేదా? చాలా పెరిగినాయి రమ్మగారు. ప్రెషర్ తట్టుకోలేకపోవటము, ప్రతి వాళ్ళకి థైరాయిడ్ వస్తుంది, ప్రతి వాళ్ళకి స్పాండిలైటిస్, బీపీ వస్తుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది. ఇవన్నీ హ్యాండిల్ చేయలేక మళ్ళీ డాక్టర్లు చుట్టూ తిరుగుతాం. దీంట్లో మళ్ళీ మానసిక సమస్యలు, దానికోసమని సైక్రియాటిస్టులు, సైకాలజిస్టులు, థెరపిస్టులు ఎక్కువైపోయారు. వీళ్ళంతా ఎక్కువ అవటం అంటే వాళ్ళు ఎక్కువైనా మనం వీళ్ళు వెళ్తున్నారు కదా. అవును. పోనీ వెళ్తే దానికి సమాధానం లభిస్తుందా జయ? ఎప్పుడు కూడా నేను ఒక కౌన్సిలర్ గా ఉండి ప్రతి నెల కొంతమందితో అంటే కన్సల్టేషన్ ఫీజు తీసుకుని మాట్లాడి, తీసుకోకుండా చాలా మందితో మాట్లాడి, నా అనుభవం 4 వాక్యాలు జయ. ఏ సమస్యకైనా సమాధానము ఇక్కడే ఉంటుంది. ఎవడి ప్రశ్నకి సమాధానం వాడి బ్రెయిన్లోనే ఉంటుంది. వాడి ప్రెషర్కి అది తీరే మార్గం వాడి లోపలే ఉంటుంది. కేవలం కౌన్సిలర్ కానీ, థెరపిస్ట్ కానీ, డాక్టర్ కానీ అది తీసుకొచ్చి అక్కడే కూర్చోబెట్టాలి వాళ్ళని. ఇది బయటికి రావక్కర్లా. మీరు ఇంట్లో ఆలోచించుకున్నా, పెద్దవాళ్ళతో మాట్లాడుకున్నా, మీకు మీరే ఆలోచించుకున్నా మీకు సమాధానం లభించేస్తుంది. ఈ 100 మంది దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు మీ లోపల మార్పు రాకపోతే. అంతే కదా. ఎంతమంది చెప్తే మాత్రం ఏమవుతుంది? అవునండి. లోపల నుంచి రావాలి ఆన్సర్స్. ఆలోచించుకుని స్థిమితపడాలి. పడకపోతే ఏముంది, ఇదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇన్ని రకాల సమస్యల్లో ఫ్యామిలీస్ సంక్షోభంలో పడిపోతాయి. ముందుకెళ్ళలేకపోతాను జీవితంలో. డబ్బుకు డబ్బు నలిగిపోతుంది, బాంధవ్యాలు నలిగిపోతాయి, ఫ్యామిలీ ప్రెషర్స్ పెరిగిపోతాయి. ఏం చేస్తారు? ఇంటిలిపాది థెరపిస్ట్ దగ్గరికి పోలేరుగా. పిల్లలు మన చేతిలో నుంచి విడిపడి వెళ్ళిపోతారు. అది కూడా చాలా కష్టం. అవునండి. తాపీగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. మొదట కొత్త అవకాశాల కోసం చూడండి. ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఉద్యోగం చేస్తుంటే రాట కట్టిన గుడ్డులాగా అక్కడే తిరగకుండా స్కిల్ డెవలప్ చేసుకోవటానికి ఆలోచించాలి. ప్రతి వాళ్ళు కొత్తది నేర్చుకోవటం, అప్డేట్ అవుతూ ఉండటం, స్కిల్స్ ఏమైనా కొత్తవి డెవలప్ చేయటం, తర్వాత వేరే ఆల్టర్నేటివ్ మార్గం ఏముందో చూడడం. ఈ ఆల్టర్నేట్ మార్గానికి ఒక మాట చెప్తా. ఇక్కడ ఈ ఉద్యోగాలు వచ్చిన పిల్లలు కూడా 30-40 వచ్చిన వాళ్ళు, 30-40 వాళ్ళని పిల్లలు అనకూడదు, నువ్వు ఒప్పుకోవు. అస్సలు కాదు. 20 అయితే పిల్లలు, 40 వస్తే వాడు పెద్దవాడే కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? చాలా మంది ఈజీ మనీ, ఎక్కువ మనీ, ఈ 2 ఆలోచనలతోటి షేర్స్ లో డబ్బులు పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్లలో తెలివిగల షేర్స్ అనే కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా తెలివైన ఇన్వెస్ట్మెంట్, అడ్వైజ్ తీసుకుని ఇన్వెస్ట్ చేసిన చోట డబ్బు వెనక్కి వచ్చే అవకాశం కనపడుతుంది. కానీ వీళ్ళే తెలివితేటలతో ఇది చేస్తా ఏదో చేస్తా అంటారు కదా, వీళ్ళు కుదేలైపోయిన వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. దీనివల్ల కూడా ఫ్యామిలీలో స్ప్లిట్స్, ఇబ్బందులు వచ్చేస్తాయి. ఇది ఒక సమస్య కదా. ఈ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నామో ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుని జాగ్రత్తగా చేస్తే, ఒకవేళ లే ఆఫ్ వచ్చి మనకు ఉద్యోగం ఆగినా, కొంత టైం మనం గ్యాప్ తీసుకుని ఇంట్లో ఉండాల్సి వచ్చినా, అవతల డబ్బులు ఉన్నాయి మనవే, మనం సేఫ్ జోన్లో ఉంటాం. ప్రతి కొత్త ఉద్యోగస్తుడు ఇలా ఆలోచించాలి. ఎంత చిన్న కుర్రాడైనా జాబ్ వచ్చింది అంటే మొదట సేవింగ్స్, నీ ఖర్చులు మీట్ అయ్యి సేవింగ్స్ ప్లాన్ కూడా అయ్యి ఇంకేమైనా మిగిలితే అప్పుడు ఇన్వెస్ట్మెంట్. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ నీ ఏజ్ వాళ్ళతో ఆలోచించుకుని చెయ్యొద్దు. మీరందరూ కలిసి ఒకే గోతులో దిగే అవకాశం కూడా ఉంటుంది. ఒక అడ్వైజర్ని పెట్టుకోండి, గుంపంతా కలిసి పెట్టుకున్నా సరే. ఎప్పుడు ఎక్స్పర్ట్ అడ్వైజర్ వైపుకే వెళ్ళండి. ఈ ఎక్స్పర్ట్ అడ్వైజర్స్లో అడ్వర్టైజ్మెంట్స్ చూసి మాత్రం వెళ్ళకూడదు. 1కి 100 ఇస్తాం అనేది నమ్మకండి ఎప్పుడు కూడా. అసలు ఇప్పటికీ ఎవడో ఒకళ్ళు 3 కోట్లకు ముంచారు, 5 కోట్లకు ముంచారు, 10 కోట్లకు ముంచారు. నమ్మించటం ఏమిటి? వాడు నమ్మిస్తే నువ్వు ఎట్లా నమ్మావు? నువ్వు 1000 రూపాయలు ఇస్తే నీకు 10,000 అవుట్రేట్ గా నెలలో ఇస్తానంటే ఎట్లా నమ్ముతావు? ఒక బ్యాంకులే డబలు 5 ఏళ్లకి 4 ఏళ్లకు కానీ ఇవ్వవే,
అవును. ఒకటి ఇవాళ తీసుకుని నెలలో డబల్ చేసి ఇస్తానంటే నమ్ముతావు? డబల్ కాదు, డబల్ నమ్మచ్చు కనీసం. అవును. 1000 2000 అవుతుంది, 10,000 ఎటా అవుతుందమ్మా? 1000 రూపాయలు కట్టండి, 1,00,000 రూపాయలు తీసుకెళ్ళండి, 1,00,000 ఇన్వెస్ట్ చేయండి, మీకు 10 లక్షలు వస్తాయి, 25 లక్షలు వస్తాయంటే పొలోమని గుంపంతా పోయి అక్కడ కట్టడం. తర్వాత ఏమవుతుంది? మూడు సాయంకాలాలు గడిచేసరికి 4వ రోజున బోర్డు తిప్పేస్తాడు. ఇందులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ప్రతి వాళ్ళు చేస్తారు. ఎప్పుడు కూడా చాలా నమ్మకమైనవి, ఎక్కువ మంది ఉన్నవి, కొంచెం ప్లాన్డ్గా ఎంతో కొంత గవర్నమెంట్ చెయ్యి ఇందులో ఉంది అని నమ్మగలిగేవి ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకొని, జాబ్ కాస్త లే ఆఫ్ వచ్చినా మీరు ప్రెషర్ ఫీల్ అవ్వకుండా, ప్రధానమైందమ్మా ధనమూలం ఇదని జగత్ అన్నారు. అవును రామగారు. నీకు ఉద్యోగం ఎవరికైనా సరే చేస్తున్న పని ఆగి రోజువారీ ఇన్కమ్ రాకపోయినా మనకు అక్కడ ఒక కొండ ఉంది, చెంబులో పోసి దాచిపెట్టుకున్నాం అంటే అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అది ఎప్పుడు లేదో భయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది నెల తిరిగేసరికి బియ్యం కావాలి, పప్పు కావాలి, కూర కావాలి, పిల్లలకి స్కూల్ ఫీజులు కావాలి, ఏదైనా అనారోగ్యం వస్తే హాస్పిటల్స్కి కావాలి, ఏ పెద్దవాళ్ళకు ఏదైనా అయితే అదేదో చేయటానికైనా కావాలి. ఎంత కావాలి? డబ్బు. అవును కదా. ఎప్పుడు ఒక మూల మన దగ్గర డబ్బులు ఉండాలి అంటే మీరు మొదటి నుంచి సేవింగ్స్ ఉండాలి, స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి. ఒకవేళ తప్పిదగిలి ఇన్ని చేసాం, లే ఆఫే వచ్చేసింది, అయిపోయింది, రేపు రాదన్న భయంతో ఎందుకు ఉండాలి? రేపు వస్తుందన్న హోప్ తోటి ఉంటే ఈ రోజు ప్రశాంతంగా వెళ్తుంది కదా. అంతేగా. ఎప్పుడు కూడా మన చుట్టూతా మనలాగా కుదేలైన వాళ్ళని ఉంచుకోవద్దు. ఆల్రెడీ ఓ 2-3 ఏళ్ళు ఖాళీగా ఉండి సడన్ గా జాబ్ వచ్చిన ఫ్రెండ్స్ ఉంటారు చూడండి, వాళ్ళతో టచ్లో ఉండండి. వాడు మీకు హోప్ ఇస్తాడు. మీలాగా ఖాళీగా ఉన్నవాడు మీ భుజం పుచ్చుకుని వాడి కాలు పుచ్చుకుని మీరు దిగి వెళ్ళిపోతారు కిందకి. దిగి వెళ్ళిపోవద్దమ్మా. ఎవరైనా ఎక్కుతూ ఉండాలి. ఈ ఎక్కాలంటే మనకి పైన ఒకడు కనపడాలి. ఎప్పుడు కూడా కింద వాడిని చూస్తుంటే వెళ్ళిపోతాం కిందకి, పైవాడిని చూస్తే ఆటోమేటిక్గా ఆశ వస్తుంది, ఎక్కువ దూరం లేదు, ఈ 10 మెట్లు ఎక్కేయగలం, కుంటుకుంటూ ఎలాగోలాగా పాక్కుంటూ ఎక్కుదాం అనిపిస్తుంది. హోప్ఫుల్గా ఉండండి. ఎందుకంటే కోవిడ్ చూసామా, పాండమిక్ చూసాం మనం, అప్పుడు అసలు పరిస్థితి ఏంటి? అవును. మన మొహాలే మనం చూసుకోవడానికి భయం వేసిన కాలం చూసాం మనం. ఇప్పుడు ఏం లేదు, అన్ని మామూలు అయిపోయింది. అలాగే అయిపోతుంది ఇది కూడా. కొత్త మార్గాలు దానంతటి, ఇది ఎట్లా వచ్చింది? దానంతటి ఊడిపడిందా? పళ్ళ మనలోనే కొంతమంది మేధావులు కలిసి దాన్ని తీసుకొచ్చారు ముందుకి. అప్పుడు కొత్త మార్గాలు కూడా మేధావులే ముందుకు తీసుకొస్తారు. హోప్ఫుల్గా ఉండండి. మీ వంతు ప్రయత్నం మాత్రం మీరు చేసుకుంటూ ఉండండి. అంతే. నమస్తే రమగారు. నమస్తే.